బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 4 అరెస్ట్ అయ్యారు. ఆర్సీబీ మేనేజ్మెంట్ సిబ్బంది నిఖిల్ సోస్లే, సుమత్, డిఎన్ఏ ఈవెంట్ మేనేజర్ కిరణ్, సునీల్ మాథ్యూను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్సీబీ, డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పై కప్పార్క్ను పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తొక్కిసలాట ఘటనపై సిఐడి విచారణకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనలో 3 పోలీసు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై సిఐడి విచారణకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్, శ్రీనివాస్, బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది చెందారు. ఈ ఘటనను ఇటు ప్రభుత్వంలో కానీ రాజకీయ పరంగా కానీ కొంత దుమారం రేపిందనే చెప్పుకోవాలి. ఈ దుమారం రేపిన సందర్భంగా కూడా ప్రభుత్వం మీద పెద్ద ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా సుమోటోగా ఈ కేసును తీసుకుని విచారించింది. విచారించే సమయంలో కూడా ప్రభుత్వ తప్పిదాలు అట్లాగే అధికారులు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే విచారణ అనేది కొనసాగుతుంది. నిన్న సాయంత్రం క్యాబినెట్ భేటీ కూడా జరిగింది విధాన సౌదాలో. క్యాబినెట్ భేటీ సందర్భంలో కూడా దీని మీద ఎలా చేయాలనేది మంత్రివర్గం మొత్తం కూడా చర్చించుకుంది. ఈ నేపథ్యంలోనే ఓవైపు న్యాయ విచారణ జరుగుతుండగా మరోవైపు సిఐడి విచారణకు కూడా అప్పగించింది ఈ కేసు. ఈ తొక్కిసలాట ఘటన మొత్తం కూడా సిఐడి విచారణకు ఆదేశించడంతో ప్రస్తుతం ఈ ఉదయం నుంచి కూడా సిఐడి విచారణ అనేది కొనసాగుతుంది. అరెస్టులు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం బోరింగ్ హాస్పిటల్ వద్ద ఉన్నాం. ఈ హాస్పిటల్ వద్ద కూడా కొద్దిసేపటి క్రితమే సిఐడి అధికారులు కూడా చేరుకున్నారు. ఇక్కడ లోపలికి వెళ్లి ఇక్కడ బాధితులు చికిత్స పొందుతున్న వారిని జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఈ పొద్దున ఉదయం గత రాత్రి సిఐడికి ఈ కేసును బదిలీ చేయగా ఉదయం నుంచే కూడా అరెస్టులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 4 అరెస్ట్ చేశారు. ఆర్సీబీ మేనేజ్మెంట్ సిబ్బంది నిఖిల్ సోస్లే, సుమంత్ అరెస్ట్ అయ్యారు. వీరిద్దరు కూడా ఆర్సీబీ ఫ్రాంచైజీకి సంబంధించిన మార్కెటింగ్ కానీ ఆర్థిక వ్యవహారాలు కానీ మొత్తం కూడా వీళ్ళిద్దరు కూడా చూస్తుంటారు. కాబట్టి ఈ ఆర్సీబీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో కూడా ఈ పరేడ్ జరుగుతుందని చెప్పి, ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ జరుగుతుందని చెప్పి ప్రకటించిన వ్యక్తుల్లో కూడా వీరు నిఖిల్ సోస్లే ఉన్నారు. అట్లాగే డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా ఆర్గనైజ్ చేసిన డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ మేనేజర్ కిరణ్తో పాటు సునీల్ మాథ్యూను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం డిఎన్ఏ మేనేజ్మెంట్ సిబ్బందిని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసేందుకు మనం చూడొచ్చు. పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో మొత్తం కూడా వారు ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో మృతుల కుటుంబ సభ్యుల నుంచి కానీ మొత్తం కూడా వివరాలు సేకరించే పనిలో ప్రస్తుతం ఉన్నారు. ఈ ఘటన మొత్తం కూడా జరిగిన సమయం నుంచి కూడా 11 మంది ఇంతటి దుర్ఘటన 11 మంది చనిపోయి ఇంతటి దుర్ఘటన జరగడంతో పూర్తి స్థాయిలో అయితే విచారణ అనేది కొనసాగుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ.